Hey guys, welcome back to our YouTube channel. ఈ రోజు వీడియో వచ్చేసి చిన్న మినీ వ్లాగ్. ఇఫ్ యూర్ లైకింగ్ మై కంటెంట్ ప్లీజ్ లైక్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యాము, కొంచెం బోర్ కొడుతుంది కదా అని చెప్పి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరిన్స్ అని చెప్పి కే డ్రామా కనిపించింది. ఇన్స్టాగ్రామ్లో చూసాను, చాలామంది చాలా బాగుంది అని చెప్పి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను, చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి. చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆకలేసింది, సో మురుకులు తిన్నాం అనమాట. సమ్మర్ కాబట్టి కొంచెం హైడ్రేటెడ్గా ఉండాలి, మీరు కూడా కొంచెం వాటర్ తీసుకోండి. ఇదైతే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. కే డ్రామా లవర్స్కి అయితే ఇది పండగనే చెప్పాలి. సో 12:31 అయిపోతుంది. అలా కిచెన్లోకి వెళ్ళి చూస్తే మా మమ్మీ పప్పు చేస్తుంది అనమాట. పప్పు ఏం తింటాము, కొంచెం అట్లీస్ట్ ఎగ్ అయినా చేయంటే మా మమ్మీ అప్పుడు ఎగ్ కర్రీ చేసింది. సో ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఈ కే డ్రామా వచ్చేసి మీకు తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, మీకు కావాలంటే చూడొచ్చు. చాలా బాగుంది. వాళ్ళు ఇచ్చిన హైప్కి ఇది చాలా వర్త్. చాలా ఏడుపు వచ్చేసింది. నేను కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్స్లోనే ఏడ్చేసాము, అంత కనెక్ట్ అయిపోయామన్నమాట. ఇలా వచ్చేస్తే ఎగ్ కర్రీ అయిపోయింది, మేము ఇంకా తినేసాము. తిన్న తర్వాత ఒక 2 to 3 hours అయితే న్యాప్ తీసుకున్నాము. తర్వాత మా మమ్మీ లేపిందనమాట, గ్రోసరీస్ అయిపోయాయి, వెళ్ళి తెచ్చుకుందాం పదండి అని. ఇంకా రెడీ అయ్యాము. రెడీ అయిపోయి ఫ్యామిలీ అంతా కూడా డీమార్ట్కి వెళ్ళాము. ఏమేమి కావాలో అదంతా లిస్ట్ రాసి తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే డీమార్ట్కి వస్తే తెలియకుండానే అక్కర్లేని కూడా వేసేసి బాగా బిల్ చేస్తాం కాబట్టి లిస్ట్ రాసుకుని వెళ్ళాము. ఏమేమి కావాలి అన్నీ కూడా సరుకులు అన్నీ తీసుకున్నాము. బై ద వే మేము వెళ్ళింది వీకెండ్ కాదు, బట్ అయినా కూడా చాలామంది జనాలు వచ్చారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేబీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో పిల్లలతో ఇంకా అందరు ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకున్నారు. ఇలా డైరీ ప్రొడక్ట్స్కి వెళ్ళి ఏం కావాలో అవన్నీ తీసుకున్నా అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా ఇవంతా తీసుకున్నా. అండ్ స్టేషనరీ కూడా కొత్తవన్నీ వచ్చాయి. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకే పిల్లల కోసం ఇట్లా వచ్చాయి అనుకుంటా. అండ్ ఇంకా అయిపోయింది మొత్తము షాపింగ్. బిల్లింగ్ దగ్గరికి వెళ్ళాము. సో 10 to 15 minutes ఈజీగా పట్టేసింది. సో చాలామంది ఉన్నారు. అలా ప్యాక్ చేసుకొని ఇలా బయటకు వచ్చేసాము. సో అంత వెయిట్ చేసి ఉన్నాం కాబట్టి బాగా ఆకలేస్తుంది. ఈ డిమార్ట్ పక్కనే కొంచెం మిల్క్ షేక్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఒక ఓరియో మిల్క్ షేక్ అయితే తాగేసాము. తాగి ఇంటికి వచ్చిన తర్వాత అవకాడో తీసుకొచ్చాను అనమాట డిమార్ట్ నుంచి. ఇంకా అది ఎప్పుడెప్పుడు కట్ చేద్దాం, ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నట్టు రెడీగా ఉన్నా. సో అవకాడో బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం అనుకున్నా. సో అవకాడోస్ అన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్, టొమాటో, కొత్తిమీర అండ్ మీకు ఇంకేమన్నా ఉంటే కావాలి, కుకుంబర్ ఏమన్నా కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. లెమన్, ఉప్పు, కారం, చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఆ టైంకి లెమన్ లేదు, సో నేను అందుకే యాడ్ చేయట్లా. ఇదంతా తీసుకొని బ్రెడ్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని, బటర్ అయితే బెస్ట్, మీ దగ్గర బటర్ లేకపోతే గీ అయినా యూజ్ చేసుకోవచ్చు. అప్లై చేసుకొని 2 sides ఆ బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్లో నేను కూడా అనుకున్నా ఏం తింటాం అవకాడో అంత సప్పగా ఉంటుంది అని చెప్పి, బట్ ఇలా ట్రై చేసిన తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది అనమాట ఈ అవకాడో బ్రెడ్ టోస్ట్ అనేది. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి, పిల్లలకి కూడా పెట్టండి. ఇది ఎలాంటి జంక్ ఫుడ్ కాదు, హెల్దీయే కాబట్టి డైలీ ఇచ్చినా పర్లేదు. యాజ్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకుంటారనమాట ఇది. అండ్ మీ అందరికీ తెలిసిందే, యూట్యూబ్ అనేది మాకు కొత్త కాబట్టి ఈ టైంలో మీ సపోర్ట్ మాకు అవసరం. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్ గైస్.